హాయ్ అండి. జొన్న పిండి సొరకాయతో టపాల్ చెక్కలు చేసుకుందామండి. 2 కప్పులు జల్లించుకున్న జొన్న పిండి, ఒక హాఫ్ కప్పు బియ్యపిండి అండి. చాలా టేస్టీగా ఉంటాయండి, హెల్దీ కూడా. మనం బియ్యపిండితో చేసుకుంటాము, కాకపోతే ఇప్పుడు జొన్న పిండి ఎక్కువ కలిపి చేస్తున్నాను. పిల్లలు కూడా ఇష్టంగా తినొచ్చు, మంచిది కూడా. ఇప్పుడు నేను సరిపడినంత ఉప్పు, నువ్వులు ఒక చారడు వేసానండి. తర్వాత పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, సొరకాయ తీసుకున్నాను. ముందుగా పచ్చిమిర్చి, అల్లాన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత సొరకాయని బాగా మిక్సీ చేసుకొని పేస్ట్లా చేసి కలుపుకుంటున్నాను. ఇప్పుడు సరిపడినంత ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసి మొత్తం బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచండి. ఇప్పుడు కొంచెం కొంచెం ముద్ద తీసుకుంటూ చెక్కలా చేసుకుంటూ చక్కగా వేయించుకోవాలండి. 2 వైపులా బాగా కాల్చుకొని అప్పుడు తీసుకోవాలండి. చూడండి ఎంత బాగా వేగుతున్నాయో. ఇలా వేగిన తర్వాత తీసేసుకోవడమేనండి. చక్కగా చిల్లులు గిన్నెలో వేసుకున్నామంటే, కింద ఒక గిన్నె పెట్టామంటే దానిలో ఎక్సెస్ ఆయిల్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. చూసారా, ఈ విధంగా మొత్తం పిండి అంతా చేసుకోవాలి. పిల్లలకి ఈవినింగ్ వచ్చేసరికి ఇట్లాగా హెల్తీగా చేసి పెడితే ఇష్టంగా తింటారండి. రోజుకో రకం చేసి పెట్టచ్చు మిల్లెట్స్తో. వెరైటీ వైబ్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.